విశాఖలో జరుగుతున్న సిఐ సదస్సుకు పలువురు ప్రతినిధులు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అయితే ఎంఓలు కుదుర్చుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒక పూటగాడు ఇప్పుడు గడిచినప్పటికీ కూడా ఇప్పటికే చూసుకుంటే ఇప్పటికే లక్షల్లో ఆల్రెడీ ఒక పక్క అయితే ఎంఓలు జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే ఒక పక్క గూగుల్ కావచ్చు, ఏఐ కావచ్చు, అలాగే ఒక పక్క డేటా సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్న తను దీనికి అనుసంధానంగా చేసినటువంటి సంస్థ ఏవైతే ప్రతి ఒక్కటి కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో అసలు ఎటువంటి జరుగుతుంది, ఏం జరుగుతుంది ఈ విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే బోయినెల విజయ చంద్ర గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎటువంటి ఎంఓయూలు కుదుర్చుకుంటుంటే ఏ విధంగా జరుగుతూ ఉన్నది, ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ఎలా అనిపిస్తుంది ఏంటి దాన్ని? ఇది ఈరోజు 30వ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే విధంగా ఉందండి. కంపెనీస్ ఆర్ డ్రివెన్ బై ద స్పీడ్ ఆర్ చూజన్ బై ద ఏపీ. ఎంత ఫాస్ట్గా ఎదగాలనుకున్న ప్రతి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్ అయిపోయింది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసిగా విశాఖపట్నం తలరాత మార్చే ఒక గొప్ప ఈవెంట్గా ఈ 30 సిఐ మీటింగ్ నేనైతే అంటున్న జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కంపెనీలు 46 కంట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ రావడం జరిగింది. అలాగే 491 కంపెనీలు ఆల్రెడీ ఎంఓఈస్ రెడీ పెట్టుకుని ఉన్నారు. సో దాదాపుగా ఈ రోజు వరకు వచ్చిన 9 లక్షల కోట్లని ఇన్వెస్ట్మెంట్గా తీసుకురావడం జరుగుతుంది. దీనికి ముందు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, గూగుల్ తీసుకురావడం కానీ, యాసిల్ మెటల్ తీసుకురావడం కానీ, గ్రీన్ హైడ్రోజన్ తీసుకురావడం కానీ, అమరావతిలోకి రావాల్సిన కంపెనీస్ కానీ. చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఒక స్టేట్మెంట్ కాకుండా అండ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఈ ప్రపంచంలో కనిపించే నగరంగా తయారు చేయాలనే ఆలోచనలోనే, అలాగే గౌరవ ముఖ్యమంత్రితో పాటు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆ 16 నెలల్లో మీరు గమనించండి, 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది. గత సంవత్సరంలో మీరు చూస్తే ఇదే సమ్మిట్లో మీకు పెయిడ్ ఆర్టిస్టులు కనబడేవారు. ప్లేట్ల కోసం కొట్టుకున్న కోటీసీలను చూసాం మనం, భోజనాల కోసం. కానీ ఇప్పుడు ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్స్, జీలున్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రావడం జరిగింది, మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎవ్రీవన్ ఈజ్ పాజిటివ్. ఇట్స్ ఎ పాజిటివ్ మోడ్ అండ్ పాజిటివ్ సినారియో క్రియేటెడ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారండి. సో ఈరోజు మీ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అందరూ చెప్తుంది ఏంటంటే, నౌ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ ద డెవలప్మెంట్. భారతదేశానికి ఒక ఫ్యూచర్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఇప్పుడు మన రాబోయే దాంట్లో 2 ట్రిలియన్ బడ్జెట్, 2 ట్రిలియన్ యుఎస్ బడ్జెట్ని స్కోప్ పెట్టుకుని ముందుకెళ్ళడం, మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేయడం. ఉత్తరాంధ్రకి ఇది ఒక గేట్వే. ఇంతవరకు గేట్వే ఆఫ్ ఇండియా ఏదంటారంటే ముంబై అనేవారు. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఈస్టర్న్ సైడ్ ఏదైనా ఉందంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితికి ఇప్పుడు వచ్చున్నాం. సో ఇదే పాజిటివ్నెస్లో 2029కి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకి పోటీ ఇవ్వడం ఖాయం. విశాఖపట్నం ప్రపంచ స్థాయి నగరంగా అరగడం ఖాయం అనే విషయాన్ని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి ప్రధానంగా మీ నియోజకవర్గ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఎటువంటి ఎంఓయూలు దీనికి సంబంధించి కుదుర్చుకున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపుదాలుస్తుంది? ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజనల్ జోన్గా పెట్టుకోవడం జరిగింది. అందులో దాదాపుగా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, ఈ ఏవైతే 6 జిల్లాలు ఉన్నాయో ఈ 6 జిల్లాల్ని ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజన్ జోన్లో పెట్టుకోవడం జరిగింది. పార్వతీపురం విషయానికి వస్తే పార్వతీపురం ఈజ్ మెంట్ ఫర్ ద అగ్రికల్చర్, హార్టికల్చర్. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావడానికి ఎంఓయూస్ జరుగుతున్నాయి. ప్రభుత్వం విపరీతంగా ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టే వాళ్ళకి సహకారాలు అందిస్తుంది. సో అలాగే విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నం ఈజ్ ద ఐటీ హబ్, ఇట్స్ ఎ గ్లోబల్ హబ్. విజయనగరం ఈజ్ ద లైక్ ఎవ్రీవన్ వెల్కమ్ సిటీ. భోగాపురం ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. శ్రీకాకుళంకి మల్లపురం మన పోర్టు కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రతి జిల్లాకి అక్కడ ఉండే రిసోర్సెస్ బట్టి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఆలోచన. ఎందుకంటే అన్నీ ఒక దగ్గరే పెట్టలేం. సో ఏది ఎక్కువగా ఉన్నాయో అక్కడే తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రీజన్ మొత్తాన్ని కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఈరోజు
అక్కడ సంబంధించిన ఏదైతే న్యాచురల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారంగా చేసుకుని ఆయా జిల్లాల్లో పెట్టుబడులకైతే మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతున్నారంటూ మనతో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో గేట్వే ఆఫ్ ఇండియా ఏదంటే ఎంతవరకు కూడా ముంబై అని చెప్పుకోగలిగినారు. ఈ రోజుల్లో చూసుకుంటే ఈ సౌత్ ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఖచ్చితంగా విశాఖ గేట్వే ఆఫ్ ఇండియాగా చెప్పే పరిస్థితి రానున్న రోజుల్లో రాబోతుందంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.